ఈరోజు వైఎస్ షర్మిల గారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా చేపట్టిన తర్వాత ఆమె తీసుకునే ప్రతి అడుగు కూడా చంద్రబాబు గారి యొక్క ఇంటి నుంచి వస్తున్న డైరెక్షన్ ప్రకారం నడుస్తున్నారు. చంద్రబాబు చేతిలో వైఎస్ షర్మిల ఒక కీలు బొమ్మగా మారిపోయారు. అసలు ఇక్కడ టీడీపీని గెలిపించడానికే వైఎస్ షర్మిల గారిని ఏపీకి పంపించారు. ఇందుకు రేవంత్ రెడ్డి గారు, సునీల్ కనుగోలు గారి యొక్క పథక రచన ఇదంతా కూడా అసలు అంతకుముందు ఏపీలోకి అడుగు పెట్టనన్న షర్మిల గారిని మళ్ళా ఉన్నట్టుండి ఎందుకు ఇక్కడికి పంపించారు ఏపీలోకి ఏపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు ఇచ్చి? ఇదంతా కూడా షర్మిల గారు ఇక్కడికి రావడం వల్ల వైఎస్ఆర్సీపీ ఓట్లలో చీలిక తెచ్చి వైఎస్ఆర్సీపీ ఓటమికి కారకురాలు అవుతుంది. తద్వారా టీడీపీ అంటే కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పథక రచన అంతా చేసి పంపించారని అంటున్నారు వైసీపీ వాళ్ళు. అన్న పని చేసే వాళ్ళు వాళ్ళ పని గురించి, వాళ్ళ పనితనం గురించి, వాళ్ళు చేసిన పని గురించి, వాళ్ళు చేయబోయే పని గురించి చెప్తారు. ప్రజలకు పని చెయ్యని వాళ్ళు చెప్పుకోదగ్గ విషయాలు లేనప్పుడు ఇలాంటివన్నీ కూర్చొని కల్పించుకొని హెలూసినేషన్ అంటారే, ఇమాజినేషన్స్లో వాళ్ళకు వాళ్ళు కల్పితాలు చేసుకొని చెప్పే మాటలు ఇవి. ఒక్క మాటలో కూడా వాస్తవం లేదు. నేను చంద్రబాబు గారి కోసం ఎందుకు పని చేయాలి, ఆయన చేతిలో నేను ఎందుకు కీలుబొమ్మ అవ్వాలి, నాకేం లాభం? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఆ స్కూల్ నుంచి వచ్చిన అతను రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇదంతా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి. ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరి చేతిలో కీలుబొమ్మ అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, దట్స్ నాట్ హౌ దే ఫంక్షన్ అండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన హోదా ఆయనకి ఇయ్యండి. ఆయనకి ఏ అవసరం లేదు చంద్రబాబు గారితో. చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా కాదు. చంద్రబాబు గారు ఆల్మోస్ట్ ఆయన రక్షించుకోవడానికి కష్టమై జైలుకి వెళ్ళిన వాడు. ఆయన మాట వినాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి కీలుబొమ్మ కాదు చంద్రబాబుకి. అంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గురువు గారు కదా, గురువుకి గురుదక్షిణ ఇవ్వాలనుకున్నారు అనేసి చాలా జీవితంలో చాలా దశల వారీగా ప్రయాణం జరుగుతుంది. ఎవరి జీవితమైనా ఒకసారి ఒక మనిషికి ఒకరితో అసోసియేషన్ ఉంది కదా అని ఆ మనిషితో నువ్వు కీలుబొమ్మ వేయావు అంటే అది ఎట్లా కుదురుతుందండి? రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఎప్పుడయింది? రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఎక్కడ చేరాడు? చంద్రబాబు ఎక్కడున్నాడు? ఆంధ్రాలో ఉన్నాడు, ఆయన తెలంగాణలో ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డాడు, ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు, ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనను పట్టుకొని మీరు చంద్రబాబు కీలుబొమ్మ అంటే ఏం మాట్లాడుతున్నారండి? ఎందుకు చేస్తాడండి? నేను చంద్రబాబు గారికి ఓటు బ్యాంకుకు కూడా గండి కొడతా. నేను ఇక్కడ టీడీపీని వైసీపీని కొడితే కదా నేను ఇక్కడ కడపలో నేను ఎంపీగా గెలిచేది. కరెక్ట్. షర్మిలమ్మ గారు వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెటెడ్ గా మాట్లాడుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు అంటున్నారు. ఆఫ్ కోర్స్ నాట్. నేను చంద్రబాబు గారిని కూడా ఆయన పొత్తు పెట్టుకున్నందుకు ఈ రోజుకు తిడుతున్నా. ఆయన ప్రత్యేక హోదా కోసం ఏమి చేయనందుకు ఈ రోజు తిడుతున్నా. అమరావతిని కాస్త సింగపూర్ను చేస్తానని భ్రమలో బ్రతికించి అమరావతిని చేసినందుకు చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్ లో తిడుతూనే ఉన్నాం నేను. కాకపోతే అధికారంలో ఉన్న పక్షాన్ని వైఫల్యాలు ఎక్కువ ఉంటాయి ఆబ్వియస్లీ, బికాస్ దిస్ ఈస్ ద మోస్ట్ రీసెంట్ పీరియడ్. కాబట్టి ఆబ్వియస్లీ నేను ఎక్కువ మాట్లాడడము పాలక పక్షం గురించి మాట్లాడతానేమో, విచ్ హ్యాపెన్స్ టు బి వైసీపీ. పాలక పక్షం కన్నా అన్నను టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా టార్గెట్ ఏం అవసరం ఉందండి? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.